నమస్తే అండి. ఇవాళ మనం బాగా ట్రెండింగ్ టాపిక్ అరవ శ్రీధర్ గారి ఇష్యూ. ఆయన వచ్చి మన రైల్వే కోడూరుకి సంబంధించి ఒక ఎమ్మెల్యే. నాకు చాలా డౌట్. ఆయన ఒక సర్పంచ్ స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కాదనుకొని ఆయన్ని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే కెపాసిటీగా క్యాడర్గా కూర్చోబెడితే ఆయన దాని విలువని కాపాడుకోవడానికి ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితులు. కానీ ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది అంటే అతన్ని కాదు అనాల్సింది, అతని చుట్టూ ఉండేటటువంటి సీనియర్ క్యాడర్ని లేకపోతే మన జనసేనకి సంబంధించిన ఇన్ఛార్జ్నో లేకపోతే కార్యకర్తలను అక్కడ ఉండేటటువంటి నాయకులను. తప్పు రాత్రికి రాత్రి జరగలేదు. ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుందా, ఒక సంవత్సరం నుంచి జరుగుతుందా? ఎందుకు పార్టీ హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వలేదు? అతను ఆవిడికి శ్రీలోలుడు అయిపోయాడు, లేకపోతే ఆవిడతో కలిసి చాలా మీటింగ్స్కి కార్యక్రమాలకి వెళ్తున్నాడు, దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అంటూ చుట్టూ ఉండే క్యాడరు ఎందుకు అన్నకి ఇంటిమేషన్ ఇవ్వలేదు? ఎందుకు సెంట్రల్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు? ఇప్పటికిప్పుడు జరిగింది కాదు కదా. వాళ్ళ అమ్మగారుతో పాటు ఇంకొక జనసేన నాయకులు అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మా అబ్బాయి చాలా మంచోడు, మా అబ్బాయికి అసలు ఏమీ తెలియదు, అమాయకుడా అమ్మాయిల లోలుడా అనేది సెకండరీ థింగ్. తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది నగ్నంగా వీడియో తీస్తూ ఉండే వీడియోలు బయటకు వచ్చాక నా కొడుకు మంచివాడు అంటూ ఆ తల్లి సర్టిఫైడ్ చేయడం కరెక్ట్ కాదు. అసలు ఇదంతా పూర్తిగా మార్ఫింగ్ వీడియో అంటూ జనసేన నాయకుడు వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు. తప్పు జరిగింది, అది ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగిందంటే అవును, అలాగే వస్తారు లేడీస్, అలాగే వస్తారు. మహాకురుక్షేత్రం కూడా ఒక ఆడ మనిషికి జరిగిన అవమానానికే జరిగింది. ఆడవాళ్ళ వల్లే యుద్ధాలు జరుగుతాయి, ఆడవాళ్ళ వల్లే పార్టీలు కుప్పకూలిపోతే, ఆడవాళ్ళ వల్లే ఓడిపోతారు. ఎన్టీ రామారావు గారు ఎందుకు 10 అడుగులు వెనక్కి వేసినారు? ఎందుకు ఆ కుటుంబం కూడా మొత్తం కుటుంబంలో బిడ్డలతో సహా అల్లుడితో సహా ఎందుకు దూరం పెట్టారు? ఆ వయసులో శ్రీలోలుడు అయిపోయాడనే కదా, దానివల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుందనే కదా. ఒక పార్టీ అధినాయకుడు అంత గొప్ప సినిమా హీరో లేకపోతే రాజకీయ నాయకుడు చివరాఖరిలో చేసిన తప్పిదానికి కొడుకులు మొత్తం, కూతుళ్ళు మొత్తం, అల్లులతో సహా బయటికి గెంటేసిన పరిస్థితే కదా. అంటే ఎవరు ఎక్కడో చాట వాళ్ళ బలహీన క్షణాలు, బలహీనతలను బట్టి వాళ్ళు చాలా విలువల్ని కోల్పోయే పరిస్థితి ఉంది. సపోజ్ ఇప్పుడు టీడీపీకి మొత్తం ఎన్టీ రామారావు గారు బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, కానీ ఒకప్పుడు లక్ష్మీ పార్వతి గారు లేనిదే నేను లేను అనే పరిస్థితికి వచ్చినప్పుడు కొడుకులు, అల్లుళ్ళు అందరూ దూరం పెట్టిన పరిస్థితి. సో ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, అతను తప్పు చేశాడు, ఎందుకు మా అధినాయకుడు ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉండే ఒక వ్యక్తిని అడిగినాను. అన్నా, ఇంకా ఎందుకు కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోలేదు? ఇంత వీడియో వచ్చేసింది బయటికి, ఇది కరెక్ట్ కాదు, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. తప్పు అతను ఉన్నా లేకపోయినా, బలహీన క్షణాలు వాట్ ఎవర్ ఇట్ మే బి, పార్టీకి చెడ్డ పేరు వచ్చేయట్లేదా అంటే ఆగమ్మ ఆగు, చాలా రంగుల లోకంలో ఉన్నారట. చాలామంది రంగులు కూడా బయటికి రావాలి, మనకి శత్రువు ఎవరో తెలుసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు నేర్పించుదామనుకునేటువంటి తాపత్రయపడే మీడియా బృందాలు, మైకులు బద్దలు కొట్టేలాగా మాట్లాడేవారు, వారందరూ బయటికి రావాలి. ఆల్రెడీ మనకి శత్రువులు ఎవరో తెలుసు, ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, వారిని కూడా బయటికి రానివ్వండి. కొన్ని మీడియాలు ఉన్నాయి మనకి తెలియకుండానే, మన శత్రువులో మన మిత్రుల్లో కూడా అర్థం కాని మీడియాలు, అవి కూడా బయటకు వస్తున్నాయి. అవి కూడా బయటకు వచ్చి తాతకి దగ్గులు నేర్పిస్తున్నాయి. తాతకి అన్ని రకాల దగ్గులు తెలుసు. ఈరోజు తాతకి దగ్గులు నేర్పించనక్కర్లా, కానీ తాతకి దగ్గులు నేర్పిస్తున్నటువంటి ఆ మీడియా బృందాలు, ఆ వ్యక్తులు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అరే, పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళ వినూత కూటమి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నీ ఎలిగేషన్ మొత్తం పూర్తి చేసుకున్నాకే పార్టీకి రండి, అప్పటి వరకు దూరంగా ఉండండి అని లెటర్ రిలీజ్ చేసిన అన్న, కిరణ్ రాయల్ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు కిరణ్ రాయల్ని పార్టీ నుంచి పక్కన పెట్టిన అన్న చిన్న మాట మాట్లాడినాం. అప్పుడెప్పుడో ఒకటి అదే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏదైతే జగన్ గారు కొండెక్కేస్తుంటే నేను ఒక మాట మాట్లాడినా, ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే యుద్ధం చేయడం, ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా ఉండే మీరు పోరాడాలి, పోరాటంలో ధర్మాన్ని కాపాడే పోరాటంలో ప్రాణాన్ని కూడా కోల్పోవడానికి మీరు సంకోచించకూడదు, ధర్మాన్ని అలా నిలబెట్టాలని నేనంటే, అమ్మా నువ్వు ఆర్ఎస్ఎస్ని, విశ్వ హిందూ పరిషత్ని ఒక మాట అన్నావు, అలా కరెక్ట్ కాదు అంటూ స్వయంగా నన్ను మీరు ఏ టీవీ డిబేట్లో రావడానికి వీల్లేదని లెటర్ రిలీజ్ చేసినటువంటి నా అన్న, అదే మాట హరిహర వీరమలలో ఏం రత్నం గారు పెట్టారు, ధర్మం అంటే భజన చేయడం కాదు యుద్ధం అని. అదే మాట నా అన్న
ఏదైతే కనకదుర్గమ్మ గుడి క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు నాన్న చెప్పిన మాట, ధర్మం కోసం అవసరమైతే నా ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడనని మరి స్వయంగా నేను చెప్పిన మాటనే నాన్న చెప్పినాడు. అంటే చిన్న మాట తేడా వచ్చినా కూటమికి ఇబ్బంది జరుగుతుందని సొంత పార్టీ నాయకులనైనా కార్యకర్తలైనా పక్కన పెట్టి కూటమిని కాపాడాలి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలని, లేకపోతే ఒక వెన్నుముకలా నిలబడాలని, లేకపోతే జనసేనని దశ దిశలా వ్యాపించాలని ఈరోజు కర్ణాటకకి, చెన్నైకి, మహారాష్ట్రకి వెళ్తే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వాగతించిన తీరు విధానం అది కదా మనం మీడియాలో చెప్పుకోవాలి. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు దేశ స్థాయి గుర్తింపు పొందుతున్నాడని కదా. మరేంటో మీడియా బృందాలు మొత్తము అన్నకి బాధ్యతల్లో చెప్తున్నాయి, అన్నకి ఎలా పని చేయాలో చెప్తున్నాయి. 10 ఏళ్ళు నలిగి ఉన్నాడు. ఎవరేంటో అన్ని రూపురేఖలు తెలుసు. ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలియక కాదు. నేను అడిగినాను, ఎప్పుడో సస్పెండ్ చేసి ఉండాలి కదా ఈ ఎలిగేషన్ వస్తే. ఆగమ్మ ఆగు అంటే మేకవన్న పులులు ఉంటాయి. అవి వర్షం పడితే వాటి ఒరిజినాలిటీ బయటికి రావట్లా. కుంభ వర్షం పడితే వాడి వర్షంలో తడిచాక ఆ రంగులు బయటకు వస్తున్నాయి. సో ఆ రంగుల కోసం కొంత స్నిత ప్రజ్ఞతగా కలిగి ఉన్నాడు, ఎక్కడ ఉపేక్షించేది లేదు. అయినా కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి చెప్తున్నా, అందరికీ రాని స్థాయిని నాన్న నీకు కల్పించినప్పుడు ఆ స్థాయిని ఎలా కాపాడుకోవాలి? ఆవిడ మంచిది కావద్దు, ఆవిడ హనీ ట్రాప్లో అంటే పడ్డానికి నువ్వు ఖాళీగా ఉన్నావా? నువ్వు కార్యకర్త అనుకున్నావా, నాయకుడు అనుకున్నావా, ఒక ఎమ్మెల్యే అనుకున్నావా? ఆ ఏరియాలో ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, నువ్వు చేయాలి కదా. ఆ పనిలో కదా నువ్వు బిజీగా ఉండాలి. ఆడవాళ్ళకి స్నానాలు చేస్తూ వీడియోలో చూపించేది నీకు. అరే ఒక వ్యక్తి తన రెక్కల కష్టాన్ని మీరు అలా కుప్పగొలుస్తూ పార్టీ పరువుని చెడ్డ పేరు తీసుకోవడానికి మీకు సిగ్గనిపించట్లా? ఆ తల్లికి చెప్తున్న అర్ధరాత్రులు వచ్చింటే ఆవిడ బెదిరించిద్దంట. ఈవిడేం చేస్తుందంటే 4 తిట్టి బయటికి గెంటేసి ఆమెని, ఎవరా నీకు పవన్ కళ్యాణ్ గారు నమ్మి నీకు టికెట్ ఇస్తే ఇవా పనులు చేసేది, నేను అన్న దృష్టిలో పెట్టేస్తాను, ఇలాంటివి చేస్తే ఆయనకి చెడ్డ పేరు వచ్చింది, నీ వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఆ తల్లి భయం చెప్పక్కర్లా. చుట్టూ జనసేన కేడర్ అంతా ఉంటారు కదా. ఎప్పుడెప్పుడు అంటూ ఆవిడ కారులో తీసుకెళ్ళిపోయాడంట. మరి పిఏ ఏమైపోయాడు, కారు డ్రైవర్ ఏమైపోయాడు, ఆయన సింగిల్గా నడుపుకుంటూ వెళ్ళిపోతుంటే ఇవన్నీ గమనించుకొని సెంట్రల్ ఆఫీస్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? అంత కొంబంతా తగలబడిపోయాక ఇప్పుడు ఫైర్ ఇంజిన్ పిలిచినట్టుగా ఇంత జరిగే వరకు అక్కడ ఉండే క్యాడర్ ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? క్యాడర్ని ఎవరు నిశ్శబ్దంగా ఉంచారు? ఎవరి కోసం ఉంచారు? ఎవరి మెప్పుల కోసం చేస్తున్నారు? ఒక వ్యక్తి తన రెక్క కష్టంతో కష్టపడుతుంటే ముఖాలకి రంగులు వేసుకొని సినిమాల్లో నటిస్తూ ఆ డబ్బులు తీసుకొచ్చి మన ముఖానే పెడుతూ, ఏ నాయకుడన్నా సొంత డబ్బు ఖర్చు పెట్టినోడు చూసినారా? అడవుల్లో అన్నలకు ఉండేటటువంటి ఆలోచన, ఒక అడవి ప్రాంతంలో ఉండే గూడానికి కరెంట్ ఇవ్వాలన్న నా అన్న ఆలోచన, పంచాయతీ శాఖని నెంబర్ 1 స్థాయిలో తీసుకెళ్ళిన అన్న ఈరోజు ఇక్కడుండే నాయకుల వల్ల లేకపోతే వీళ్ళ ప్రవర్తన విధానం వల్ల పార్టీకి ఎందుకు వస్తుంది చెడ్డ పేరు? నాన్న ఎప్పుడు తప్పు చేయడు. నాన్న పేరు చెప్పుకొని బతుకుతున్న వాళ్ళు, పేరు చెప్పుకొని ఎమ్మెల్యే అయిన వాళ్ళు తప్పు చేస్తే ఎత్తి బయటపడేస్తాడు. ఒక వ్యక్తి కోసం వ్యవస్థను ఇబ్బంది పెట్టడు. తన సొంత కుటుంబ సభ్యులైనా పక్కన పెట్టడానికి ఏమాత్రం ఉపేక్షించడు. అటువంటిది ఒక ఎమ్మెల్యేని వదిలేస్తాడా? ఎప్పుడో సస్పెండ్ చేసి ఉండాల్సింది. రంగులు చూస్తున్నాడంట. రంగుల లోకంలోంచి చాలామంది మేకవన్న పులులు ఇవన్నీ బయటికి రావాలమ్మా, అందుకని ఆగినాను. సస్పెండ్ చేసేదే ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాలా. ఆ మహిళ 25 కోట్లు డిమాండ్ చేసిందంట. మనోడు అందరి పార్టీల ఎమ్మెల్యేలా కాదు కదా, కోట్లు సంపాదించి ఆ మహిళకి ఇచ్చేసి చిప్ చప్గా అంటే గుడ్ చప్పుడు కాకుండా చేయడానికి కాదు కదా, పాపం అంత స్థాయి కాదు కదా. కానీ ట్రాప్లో పడిపోయాడు. కానీ ట్రాప్లో పడినప్పుడు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు అన్నకి ఇంటిమేషను? అంటే అతనికి టికెట్ రావడం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. అతను ఏదో ఒక ట్రాప్లో పట్టాడు, ఇవాళ కాకపోతే రేపైనా అది బతుకు రోడ్డుకి ఇచ్చేసిద్ది వాడిని. మనం అక్కర్లా, మనం ఏమీ చేయక్కర్లా, వాడి గొయ్యి వాడే తవ్వుకుంటున్నాడని చుట్టుపక్కల వాళ్ళు చూసి సంతోషపడుతున్నారేమో. ఇలాగే తెలంగాణలో కూడా తెలంగాణ దిష్టి తగిలింది అనగానే పెద్ద పెద్ద పైల్వాన్ నాయకులు పేర్లు కూడా ఎవరికి తెలియదు, ఆ రోజు బయటకు వచ్చిన నాయకులు తర్వాత ఏమైపోయారు? అదే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేశారు. ఒక వ్యక్తిని బట్టి ఒక వ్యవస్థకి ఎప్పుడు చెడ్డ పేరు రాదండి. ఒక శిఖరాగ్రిలాగా ఎవరెస్ట్ శిఖరంలాగా ఉండే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక రకంగా ఉమ్మూయాలని చూస్తారు. అది ఆకాశం మీద ఉమ్మూస్తే వాళ్ళ ముఖానే పడినట్టుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ శత్రువులు ఎవరు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. శత్రువు మనకు తెలిసి ఒకడే. మన కష్టకాలం వచ్చినప్పుడు శత్రువులందరూ మనకి ఎవరెవరో బయటకు కనపడతారు. అంటే అందరూ మిత్రులే. మనం అప్పుల పాలైనప్పుడు మనం ఆర్థిక సాయం అడుగుతారు చూడండి. మనం అడుగుతాం కదా, ఎవరైనా నాకు కొంచెం అప్పు ఇవ్వండి అమ్మా అంటే, అప్పుడు వాళ్ళు ఇవ్వరు చూడండి. అప్పుడు శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో, స్నేహితులు ఎవరో
మనకి సహాయం చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరో బయటకు వస్తారు. సో ఎనీవే ఇది కూడా శుభసూచకం అనుకోండి. అతన్ని సస్పెండ్ చేసేదే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదే మాదిరిగా అతను మంచివాడని ఎవడు సర్టిఫై చేయాల్సిన పని లేదు. అతను మంచివాడే, అవతల ట్రాప్లో పడిపోయినాడు. పడకుండా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలా. నీకు ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు నీకు ఇదే నా పని. నువ్వు అసెంబ్లీకి వచ్చి ఎంత గొప్పగా మాట్లాడాలా, ఆ ఏరియా నియోజకవర్గ సమస్యలు ఎంత బాగా చూడాలా. ఏ సమస్యలు వచ్చినా పార్టీ ఆఫీస్ గేట్ బయట టెంట్ వేసి మిమ్మల్ని బయట కూర్చోబెడతాం. దేనికి నాయకులైతే ఎవరికి ఎక్కువ? మీరు గేట్ బయట కూర్చొని జనాలకి పంచాయతీ చేయండి, జనాల కష్టాలు బాగుబోగులు చూడండి అనే మిమ్మల్ని అక్కడ గేట్ కాడ కూర్చోబెట్టేది షామేనేసి. అర్థమవుతుందా? ఎమ్మెల్యేలందరూ తెలుసుకోండి. ఒక నాయకుడు స్థాయిని తగ్గించగల వ్యక్తులు ఎవరు లేరండి. ఆయన ఎప్పుడు ఒక శిఖరాగ్రంలో ఎవరెస్ట్ శిఖరంలాగే ఉంటాడు. కానీ ఆయన ఎదుగుతుంటే ఓర్చుకోలేని కళ్ళెవరివో, మాట్లాడే నోళ్ళెవరివో ఇప్పుడిప్పుడే మాకు కూడా తెలుస్తుంది. అన్నయ్య కూడా బాగా తెలిసేమో. ఆయనకి ఎందుకు తెలియదులేండి, ఆయన వ్యూహాలు ఆయనకున్న. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్నీ ఆయనకి తెలుసు. కాకపోతే కొత్తగా చాలామంది శత్రువులు మనకున్నారా అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎనీవే, అందరి శత్రువులకి చెక్ పెడతాడు, కాలకేయులను ఎదుర్కొంటాడు, కట్టప్పలను ఎదుర్కొంటాడు. అన్నీ తెలిసినటువంటి బాహుబలి అని నేను మా అన్నని భావిస్తున్నాను. కాబట్టి ఆ జనసేన ఎమ్మెల్యేని అతి తొందరలో సస్పెండ్ చేయాలి. ఆ మహిళను తీసుకొచ్చి ఆవిడేం న్యాయం అడుగుతుందో, ఏమి న్యాయం కావాలో, 5 సార్లు అబార్షన్ చేయించుకునేటప్పుడు ఒక్కసారి అబార్షన్ చేయించుకునే ముందైనా కడుపులో బిడ్డను చంపుతున్నాను అన్న భావనతో జనవాణికో ప్రజా దర్బార్కో వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి కదా. 3 కోట్లు ఆవిడ ఉద్యోగంలో ఎక్కడో స్కామ్ చేసిందంట, అది ఆవిడ పర్సనల్. ఆవిడ నోరు లేందా అంటే ఆవిడ వీడియో బయటకు వచ్చింది, బండ బూతులు తిట్టేస్తుంది. అలాంటి ఆవిడ ఎప్పుడో కాలర్ పట్టుకొని ఉండాల్సింది ఎమ్మెల్యేనే. నేనెందుకురా కడుపులో బిడ్డని చంపుకుంటాను, నేను అలా చంపుకోను, నేను ఒక మంచి తల్లిని అని చెప్పి ఆవిడ మాతృత్వాన్ని నిరూపించుకోవాల్సింది. ఎందుకు అప్పుడు కాలర్ పట్టుకోలా? 5 అబార్షన్ల వరకు ఎందుకు ఓపిక పట్టింది? మరి ఎందుకో ఇప్పుడు ఏమన్నా గిట్టుబాటు కాలేదా? గొడవలు ఉన్నాయా? ఇతనితో ఒక్కరితోనే సంబంధం ఉందా? వేరెవరితో సంబంధాలు ఉన్నాయా? సరే, చట్టాలు ఇచ్చింది మీ ఇష్టం, అది మీ వ్యక్తిగత విషయాలు. ఎనీవే, మీకు తప్పు జరుగుతుంటే మొదలే ఖండించి ఉండాల్సిందమ్మా తల్లి. మీరు చిట్ట చివరిలో 5 అబార్షన్ల తర్వాత ఆయన బయటికి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు. మిమ్మల్ని అతి తొందరలో పిలిపిస్తారు. మీకు పాపం ఎక్కడ కష్టం వచ్చింది, ఎప్పుడు కష్టం వచ్చింది, దీని కారులో తీసుకొని రేప్ చేస్తుంటే మీరు ఎందుకు అరవలేకపోయారు? మళ్ళీ మీ ఇంటికి వచ్చి తీసుకుని వెళ్తుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు మీ వీణ మూగబోయిందో, అప్పుడు ఎందుకు మోగబోయిందో, ఇప్పుడు ఎందుకు వీణ తీగలు తెంచుకుంటున్నారో? సో ఇవన్నీ కూడా విలువైన విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉందండి. దీని వెనకాల కుట్ర కోణం ఎవరున్నా, ఏ నేతలున్నా, ఏ పార్టీ వారు ఉన్నా సరే ఖచ్చితంగా ఒక్కొక్కరి రంగులు బయటకు వస్తాయి. కాబట్టి ఒక్కొక్కరి విషయాలు, ఇదా వీళ్ళ ఒరిజినాలిటీ అనే విషయాలను కూడా అన్న కానీ జనసేన పార్టీ నాయకులు కానీ తెలుసుకొని మెసులుకుంటే బాగుంటుందన్న నా ఉద్దేశం అండి. ధన్యవాదాలు.